సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈడీ నోటీసులు జారీ చేశారు. అసలు ఎందుకోసం చేశారు? ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? మహేష్ బాబు అంటే అందరికీ సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. మంచి మంచి సినిమాలు ఇప్పుడైతే రాజమౌళి కాంబినేషన్‌లో ఒక సినిమా కూడా చేస్తున్నాడు. మరి హార్ట్ ఆపరేషన్స్ కావచ్చు, ఇంతమందికి ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇప్పుడు ఈడీ నోటీసులు ఎందుకు పంపించారని ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన పడుతున్నారు. అసలు ఎందుకోసం పంపించారు? సో ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి సినిమా హీరోలు యాడ్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తాలూకా రెమ్యునేషన్ ఎంత చెప్తే అంత నచ్చితే వాళ్ళు చేయించుకుంటారు. సో ఇక్కడ సాయి సూర్య డెవలపర్స్ అనేవాళ్ళు ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట. సో దానికి మహేష్ బాబు గారిని కానీ ఆయన ఫ్యామిలీని కానీ మొత్తాన్ని కూడా వాళ్ళు యాడ్స్ చేయించుకున్నారు. అయితే మహేష్ బాబు గారు ఒక సదర్ రెమ్యునేషన్ 5 కోట్ల పైన ఏదో చెప్పారు. సో ఆ రెమ్యునేషన్లో వాళ్ళు చేసింది ఏంటంటే 3 కోట్లు చెక్ రూపంలో ఇచ్చి అది అఫీషియల్గా ఇచ్చినట్టు, ఇంకొక 2 కోట్లు చిల్లరేమో మనీ లాండరింగ్ కింద ఇచ్చారు. అంటే క్యాష్ రూపంలో ఇచ్చారు. అది ఏ రూపంలో ఇచ్చినా ఇంకా ఆయన దాకా వెళ్ళింది. బట్ ఏంటంటే ఆయన ఏదో వీళ్ళు ఇచ్చింది 3 కోట్లు ఇచ్చామన్నట్టుగా లెక్కలో చూపించుకున్నారు. దగ్గర 4-5 రోజుల నుంచి ఐటీ సోదాలు ఏడీ సోదాలు జరుగుతున్నాయి వీళ్ళ ఇంట్లో, సాయి సూర్య డెవలపర్స్ ఓనర్స్ ఇంట్లో. సో వాళ్ళ చైర్మన్ అలాగే అక్కడ డైరెక్టర్ ఇద్దరు ఉన్నారన్నమాట, నరేంద్ర సురేంద్ర ఐ థింక్. వాళ్ళ ఇళ్లలో జరుగుతున్నాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే లెక్కల్లో చూపించినప్పుడు మహేష్ బాబు గారికి ఇచ్చింది ఇంత, సో చూసుకుంటే 3 కోట్ల చిల్లరే ఉంది. సో మరి వీళ్ళు ఆ 5 crores ఎట్లా ఏం చేశారు, ఆ లెక్క ఏంటి, ఆయన రెమ్యునేషన్ ఇంత రాశారు కదా, డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చారు అని ఆరాతీగా సో క్యాష్ రూపంలో ఇచ్చారన్నట్టుగా తెలిసిందనమాట. సో అప్పుడు దానిపైన ఏంటంటే మహేష్ బాబు గారు కూడా అట్లా తీసుకుంటారు ఒక వాల్యుబుల్ పర్సన్ అని చెప్పి ఆయన పైన అయితే వీళ్ళు ఛార్జ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు దాని పట్ల ఆయన ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అట్లా తీసుకోవచ్చా, దాని వెనకమాల ఎన్ని ఇది ఉంటాయి, సో క్యాష్గా మరి వీళ్ళు ఇస్తే ప్రాబ్లం ఏం లేదా, హీరోకి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా, ఇవన్నీ కోర్టులో వాళ్ళ లాయర్స్తో ఆయన చూసుకుంటారు అనమాట. సో ఏంటంటే ఆప్షన్ అవతలాడు ఎలా ఇచ్చినా ఇతను తీసుకోవడం ఇతని ధర్మం. ఇతను అడిగిన నెంబరే వాళ్ళు ఇచ్చారు, అంతకన్నా ఎక్సెస్ ఇవ్వలేదు, తక్కువ ఇవ్వలేదు. సో ఏంటంటే ఇచ్చిన వాడు ప్రాబ్లం ఏంటంటే వాడు మొత్తం ఇస్తే ఎక్కడ దానికి ట్యాక్స్ కట్టుకోవాలా అని చెప్పి ఆ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కోసం చేసిన పని అనమాట ఇది. సో 2 కోట్లకి మళ్ళీ ట్యాక్స్ కట్టాలంటే అనవసరంగా చాలా పోతుంది కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు జిఎస్టీ 28% ఏదో ఉంది. సో అంతా పోతుంది అని చెప్పి వాళ్ళు అట్లా ఇస్తే సో ఈయన గారికి కూడా ప్రాబ్లం వచ్చిందనమాట. ఇప్పుడు ఈయన ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఒక హీరోగా ఉండి ఒక రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉండి సొసైటీలో అలా చేస్తారా అని చెప్పి సో వాళ్ళైతే ఛార్జ్ చేయడం జరిగింది. సో మరి దానికి ఆయన లీగల్ టీం పెట్టుకుని ఆయన అయితే చూసుకుంటారు అనమాట. సో దీంట్లో ఫ్యాన్స్ కానీ పెద్ద టెన్షన్ పడాల్సింది ఏం లేదు. సో ఎందుకంటే ప్రాబ్లం ఆయనకేం ఉండదు, జస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు, నేను తీసుకుంటా, వద్దను కదా. సో అదేవిధంగా ఇస్తే నీకు ఎక్కడి నుంచి వచ్చింది నీ ప్రాబ్లం, అది నాకు ఎక్కడి నుంచి వచ్చింది నేను లెక్క చెప్పుకుంటాను, నాకు వీళ్ళు ఇచ్చారు అని. సో అట్లా మహేష్ బాబు గారు ప్రతి ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఆయన చూపించుకుంటారు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఆయన ఎన్ని యాడ్స్ చేస్తారో మొత్తం జనాలకు తెలుసు. థమ్స్అప్ యాడ్ కానీ, అంత మౌంటైన్ డ్యూ యాడ్ కానీ, జ్యువెలరీ యాడ్ కానీ, మొత్తం మనం చూస్తున్న డైలీ ఒక 10-15 యాడ్స్లో మహేష్ బాబు గారే ఉంటారు. సో మరి ఆయన క్రేజ్ అలా ఉంది కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. సో ఆయన అంత రెమ్యునేషన్ ఛార్జ్ చేయడంలో కూడా ఆయన తప్పేం లేదు. సో దానికి ఆయన బదులు ఇచ్చుకుంటారు, ఎంత తీసుకున్నాను ఏంటనేది. ఇచ్చిన వాళ్ళది వీళ్ళదే ప్రాబ్లం కాబట్టి మరి సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళు ఇంకా వాళ్ళ మీద ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. సో మరి ఆ లెక్కలన్నీ ఎంతమందికి ఏమేమి ఇచ్చారు, ఇంకెంత ప్రమోషన్స్కి ఖర్చు పెట్టారు, అదంతా వాళ్ళు క్లారిటీ ఇస్తే సరిపోతుంది తప్ప ఇక్కడ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఆయన మీద ఏదైనా జరిగిందనో ఏదైనా కేసు పడిందనో ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. సో అదంతా ఒక 20 days 30 days క్లియర్ అయిపోద్ది అనమాట.